వాషి వాషి. సో మన పవన్ కళ్యాణ్ గారు ఈ పదాలతోని ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే ఒక రేంజ్ అనిపించింది, లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో ఫిలింలో మాట్లాడితే ఎలా ఉంటుంది? సో మెయిన్గా మన నెగిటివ్ రోల్ చేసిన మన ఇమ్రాన్ గారి ముంగట మాట్లాడితే ఎక్సలెంట్ అనిపించిన తలకాయలు అయ్యా. సో ఇవన్నీ సీన్స్ నేను చెప్పకూడదు, ఫిలిం చూసి తెలుసుకోండి. ఓజీ ఓజీ మూవీ రివ్యూ వీడియోలో చూస్తున్నాం అన్నట్టు. సో వీడియోని ఎండి మరి చూడడానికి ట్రై చేయండి. సో ఫిలిం స్టోరీ లైన్ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే మనకు యాజ్ యూజువల్ ట్రైలర్లో చూసిన పాయింటే. అండ్ పాస్ట్లో మన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండనో ప్రజెంట్లో ఒక చిన్న హెల్ప్ కోసం ఆ తర్వాత ఏమైంది అనేది ఫిల్మ్ ఒక స్టోరీ. అంతే మించి నేను ఇంకా అర్థమయ్యేటట్టు ఇంకా డెప్త్గా ఏది చెప్పదలుచుకోలేను. సో అదన్నట్టు పాయింట్. ఇక్కడ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే పిచ్చ ఎలివేషన్ సీన్స్, మామూలు ఎలివేషన్ సీన్స్ కావు. మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మన సుజిత్ గారు 6 years వర్క్ ఆఫ్ ది తన వర్క్లో చాలా అంటే చాలా డెడికేషన్ కానిచ్చు, చాలా అంటే చాలా ఒక్కొక్క క్లిప్ ఎలా రాసుకున్నాడో తెలియదు కానీ చాలా టైం టైపింగ్ పీరియడ్ తీసుకొని మంచి ఎలివేషన్ సీన్స్ అయితే తీశాడు. సో అది మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ ప్రతి సీన్లో ఒక రేంజ్ ఆఫ్ ఫీలింగ్ అది ఇచ్చేసింది. అండ్ అక్కడ సైడు ఆడియన్స్ ఓడడము, ఇక్కడ సైడ్ పవన్ కళ్యాణ్ గారు రావడము, మనకేమో గ్లూజ్ బంప్స్ వెళ్ళడము, అదన్నట్టు ఒక ముక్కలు చెప్పాలంటే ఫీలింగ్ గురించి. అండ్ ఇక మన తమన్ గురించి చూసుకుంటే ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో మామూలుగా అనిపించలేదు నాకు. ఇమ్రాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అనిపిస్తుంది, ఫిలింలో చాలా బాగా అనిపించింది. సో చూసి అర్థమవుతుంది. అండ్ ఇంకా మాట్లాడుకుంటే చాలామంది క్యారెక్టర్స్ ఉన్నాయి. శ్రీయారెడ్డి గారి క్యారెక్టర్ వన్ ఆఫ్ ది మెయిన్ రోల్, ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ ప్రకాష్ రాజు గారిది కూడా ఫిలిం చూసి తెలుసుకోండి. అర్జున్ దాస్ తన క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుందనేది ఫిలిం చూసి తెలుసుకోండి. ఏ క్యారెక్టర్ గురించి ఏం చెప్పినా కూడా బాగుండదు భయ్య, కానీ ఒక క్యారెక్టర్ గురించి చెప్తాను. ప్రియాంక గారి గురించి ట్రైలర్లో చూసాం కాబట్టి తన లవ్ స్టోరీ, తన బాండింగ్ ఉండేది లిమిటెడ్ సీన్స్ అయినా కానివచ్చు, కొంచెం సెకండ్ హాఫ్లో అలా కొంచెం బాగుంటుంది. అక్కడ కొంచెము ఆ మూమెంట్లోకి వెళ్తే మాత్రం మీకు కనెక్ట్ అవుతుంది ఆ లవ్ స్టోరీ. లేకపోతే రెస్ట్ ఆఫ్ ది పార్ట్ మొత్తం మాసివ్గా చూసే వాళ్ళకైతే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ సీన్స్, ఫైట్ సీన్స్, గన్ షాట్స్, కటానా సీన్స్ టాప్ ది నాచ్, నో డౌట్ ఎట్ ఆల్ అని చెప్పచ్చు. అండ్ ఇంకా నెగిటివ్ రోల్ చేసిన చెప్పాను కదా, ఇమ్రాన్ గారి క్యారెక్టర్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు తన రోల్లో తను, ఇలా చెప్పుకుంటే. అండ్ సినిమాటోగ్రఫీ సూపర్. అండ్ ఇంటర్వెల్ సీన్ భయ మామూలుగా లేదు, ఫిలిం చూసి తెలుసుకోండి. క్లైమాక్స్ పోర్షన్ చూసుకున్నట్టయితే మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. అండ్ ఇంకా ఇలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ గురించి చూసుకుంటే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చూసుకుంటే ఓకే అన్నట్టు అనిపించినా కూడా క్లైమాక్స్ పోర్షన్లో ఇట్లా లేపేస్తారు, అది మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కొంచెం టైం టేకింగ్లో అది మనకు మామూలుగా పాయిజన్ ఎక్కించేసిన ఫిలింలో, ఓజీ ఫిలింలో అని చెప్పుకోవచ్చు. ఓజస్ గంభీర. సో మన పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నది ఏందన్నది ఇదన్నట్టు నా రివ్యూ. And that's about the review. They call him Roji movie review. And thanks for watching guys. Subscribe చేసుకోండి మై రివ్యూస్ ఛానల్ని.